ఎందుకంటే చాలా సందర్భాల్లో బీజేపీ లీడర్షిప్ ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానివ్వండి, లేదా కొంతమంది సెంట్రల్ మినిస్టర్లు కానివ్వండి, సోనియా గాంధీ గారి గురించి, రాహుల్ గాంధీ గారి గురించి, వారి కుటుంబాన్ని గురించి చాలా సందర్భాల్లో అనేక సార్లు లేని ఉన్నట్టుగా మాట్లాడడము. ఇంతసేపు రాహుల్ గాంధీ గారి కుటుంబము, సోనియా గాంధీ గారు వారి అత్త మీద వాళ్ళ మామల మీద వాళ్ళ కుటుంబం మీద బురద జల్లే కార్యక్రమాన్ని సెంట్రల్ బీజేపీ కమిటీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఒక రకంగా ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా మనకందరూ కూడా తెలిసిన విషయమే. కానీ ఇప్పుడున్న జనరేషన్ చాలామంది తెలియదు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత సహజంగా చాలామందికి చరిత్ర పట్ల కొంత తెలుసుకోవడం తప్పని నేను అంటలేను, కానీ చెప్పేవాళ్ళు ఉంటే తెలుస్తుంది. అందుకే నేను ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పడం జరుగుతుంది. చాలా సందర్భాల్లో గాంధీ భవన్ మీడియా ద్వారా అనేక సార్లు పరమాలు మేము చెప్తూనే ఉన్నాం. ఈ దేశానికి స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి ఆ కుటుంబం ఆస్తి, వాళ్ళకున్న ఆస్తులు దారాదత్తం చేసిరు. దేశ ప్రజల కోసము ప్రాణ త్యాగాలు చేసిరు. ప్రధానమంత్రులుగా ఉండి అనేక దేశ ప్రజల భద్రత, దేశ ప్రజల ఆహార భద్రత, దేశ ప్రజల రక్షణ భద్రత, దేశ ప్రజల తరతరాల భవిష్యత్తు భద్రత, ఇన్ని భద్రతలతో కూడుకున్న పరిపాలన రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబం ఆనాటి నుంచి ఈనాటి వరకు చేస్తూనే ఉన్నారు ఈ భూమి మీద. అయినా బీజేపీ నాయకత్వం ఎప్పుడు బురద జల్లుతూనే ఉన్నది. ఎన్ని చేసినా, ఎన్ని త్యాగాలు చేసినా, త్యాగాల చరిత్ర లేని బీజేపీ, త్యాగాల చరిత్రతో కూడుకున్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళ కుటుంబము, ఇందిరాగాంధీ వాళ్ళ కుటుంబము మీద వాళ్ళు ఏదో రకంగా బురద జల్లుతూనే ఉన్నారు.